తప్పు ఎవరిదని కాదు కానీ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెండు ఒకటైపోతారు టీం వచ్చేటప్పటికి, పుష్ప సినిమా వచ్చేటప్పటికి. ఎందుకనేసరికి అల్లు అర్జున్ ముందే చెప్పాడు, ఇప్పుడు స్టార్టింగ్ ఈవెంట్లో ఒకసారి చెప్పాడు, చిరంజీవి గారు మాకు బాట వేసిన వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆ రోడ్లో నడవాలని, ఓకేనా. అంతేగాని ఇప్పుడు ఏ ఆర్మీ ఉందని ఇవన్నీ ఆయన ఇప్పుడు విర్రవేగరో ఏం చేయరు. ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మొన్న ఏదో ఇష్యూ జరిగితే నిహారిక ఈవెంట్లో నిహారిక ఏం చెప్పింది, హీరోలు అందరి పేర్లు చెప్పింది కానీ అల్లు అర్జున్ చెప్పలేదు. ఇప్పుడు ఆయన ఏమనుకోరు, ఆయన నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన తక్కువేం కాదు కదా, నచ్చినట్టు రాసుకుంటారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కి ఆయనకి సపోర్ట్ చేశారంటే ఏంటంటే ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చారు. ఇప్పుడు పుష్ప లిరిక్లోనే ఉంది బ్రో, ఏమని మాట ఇస్తే కంపల్సరీ వెళ్తాను, ఎలాంటి వాడైనా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయనకి ఎప్పుడో మాట ఇచ్చారు వెళ్తానని ఎప్పుడో మాట ఇచ్చారు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, ఆయన ఎలక్షన్లో పోటీ చేశారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయగానే ఆయన వెళ్ళాలి తప్పనిసరి, మాట ఇచ్చారు కాబట్టి వెళ్ళారు అంతే. దానికి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలక్షన్ జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ జాయిన్ అయినప్పుడు ఏం చేశారు, ఈయన వెనకాల ఉన్నారు. ఆయన ఓటమి ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారికి ఓటమి ఉన్నప్పుడు ఈయన పక్కన ఉన్నారు అల్లు అర్జున్ గారు. అది గుర్తు రావాలి కదా. అది కూడా చేసిన అన్ని హిస్టరీ అన్ని ముందు ఎవరన్నా ఏదన్నా ఈ గురించి చెప్పాలని ఈ హిస్టరీ చూడాలి, నా గురించి చెప్పాలని హిస్టరీ చూడాలి. హిస్టరీ మర్చిపోతే ఎలా బ్రో, అంతే కదా బ్రో. సపోర్ట్ చేయడానికి లేదు, అది నెగిటివ్, మొత్తం నెగిటివ్ చేస్తారు. అని మాట్లాడారు. హీరో గురించి ఆయన ఏమన్నారు, నాకు అందరూ ఇది వరకు ఫ్యాన్స్ ఉంటాయి కదా బ్రో, ఫ్యాన్స్ ఏ ఆర్మీ పెద్ద సైన్యం, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, అందరు మెగా ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు స్టార్ట్, ఈయన అల్లు అర్జున్ గారు నాన్నగారు ఉన్నారు, ఆయనతో స్టార్ట్, ఇవన్నీ కాదు వీళ్ళందరూ ఒకటే. తర్వాత పుష్ప 2 వచ్చేటప్పటికి మొత్తం హిట్ అయిపోద్ది, పక్కా కంపల్సరీ హిట్ అవుతుంది. పుష్ప 2ని ఆపుతామని కొంతమంది అస్సలు సమస్య లేదు. అది సినిమాలో తీసుకోరు, కొనరు అయ్యి అంటున్నారు, సినిమా బడ్జెట్ తీసుకోరు, తెలుగు ఏం తీసుకోరు అని చెప్తున్నారు. అస్సలు సమస్య లేదు, ఎక్కడికో వెళ్తుంది సినిమా కంపల్సరీగా. ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, ఎన్ని ట్రోల్స్ ఉన్నా ఎక్కడికో వెళ్తుంది కంపల్సరీగా. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేసుకుంటా అని ఆన్ స్టేజ్ మీద మాట్లాడటం అనేది నిన్న ఇష్యూ ఏంటో జరిగింది బ్రో. ఇష్యూ ఏం జరిగింది అనుకున్నాం, సుకుమార్ గారు వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు కదా, ఆవిడ ఈవిడ్ని అదే అల్లు అర్జున్ గారిని ఈవెంట్కి రమ్మన్నారు. ఇది సుకుమార్ గారు వస్తారో, నేనే ప్రొడ్యూసరు అంటే సుకుమార్ గారు ఆవిడ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, సుబ్రహ్మణ్యం మీరు రండి అని చెప్పారు. అయితే ఏదో మాట అయిన తర్వాత కంపల్సరీగా నేను వస్తాను, నాతో అయిన వాళ్ళకి, నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే మాట ఇస్తే వస్తాను. అంతేగాని బ్రో దాన్ని ఇంకా ట్రోల్స్ చేసి వేరేగా చేస్తున్నారు అంతే, అంతమించి. మరి అంత ట్రోలింగ్ బ్రో, కంపల్సరీ ట్రోలింగ్ ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు కామెంట్స్లో చూస్తుంటే అప్పుడప్పుడు కొన్ని దాన్ని పట్టుకుంటారు అంతే, అలా ట్రోల్ చేస్తారు. పుష్ప 2తో December 6న దద్దరిల్లిపోద్ది మొత్తం. మేము ఓజీనే సపోర్ట్ చేస్తాం, ఓకేనా. పుష్ప 2ని సపోర్ట్ చేస్తాం. అది మేము అందరం మెగా ఫ్యాన్స్, మెగా అభిమానులు మేము అందరం. అంతేగాని వేరే పవన్ కళ్యాణ్ వేరే, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మొత్తం ఇద్దరు విడిపోయారు, అలాంటిది ఏం లేదు బ్రో. అవి ట్రోల్స్ చేశారు కాబట్టి మొత్తం అందరూ సెపరేట్ అయిపోయారు ఇప్పుడు, ఓకేనా బ్రో. మొత్తం ట్రోల్స్ చేసిన బట్టి మొత్తం అందరూ సెపరేట్ అయిపోయారు, ఓకేనా. తర్వాత వాళ్ళే కలుస్తారు. ఇప్పుడు పైన ఉన్న అందరూ బాగానే ఉంటారు బ్రో. ఇప్పుడు మనం చెప్పినోడు కూడా అంతే కదా, పైన ఉన్న అల్లు అర్జున్ బాగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్ అన్న బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, నాగబాబు కూడా బాగానే ఉంటారు. నాగబాబు గారు ట్వీట్ చేశారా, మళ్ళీ డిల్ చేశారా తెలుసా, డిల్ చేశారు. ఏమైంది, ఇప్పుడు పోస్ట్ పెట్టంగానే మొత్తం వైరల్ చేస్తారు. డిల్ చేసిన తర్వాత ఏమైనా చేశారా, పెట్టారు. తర్వాత మళ్ళీ అందరూ ఒకటే బ్రో, నీకు తెలుతులే. ఇప్పుడు కింద మేమందరం కొట్టుకుంటాం అంతే, అంత మించి పెద్ద సినిమా ఏముండదు. పైన అందరూ ఒకటే మెగా ఫ్యాన్స్. మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెట్టు నరకడంలో హీరోయిజం చూపిస్తున్నారు, చెట్లు కాపాడే వాళ్ళు హీరోలు ఇప్పుడు చెట్లు నరుకుతున్నారని చెప్పేసి ఇప్పుడు అది ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు ట్రోల్ చేశారు. ఇది మొన్న సుబ్రహ్మణ్యం నన్ను ఈవెంట్లో ఫ్రెండ్ కోసం వెళ్ళారు, ఇది చేస్తారు ట్రోల్. చెట్లు నరకూడదు, మంచిగా ఉంటే మనకి ఆక్సిజన్ గట్రా బాగొద్దని చెప్పారు, దానికి మనం నచ్చిన ట్రోల్ చేస్తారు. ఈ ఇష్యూ ఎండ్ అవ్వాలంటే పుష్ప 2 రావాలి బ్రో. పుష్ప 2 December 6న వస్తుంది, ధూమ్ధాం లెగిసిపోద్ది మొత్తం, కిర్రాకుండా సినిమా.
ఏ మాత్రం తగ్గేదేలే అసలు. నిన్న చెప్పాడు అస్సలు తగ్గేదిలే, ఏం చెప్పను మీ హింట్ కూడా ఇవ్వనని చెప్పాడు అల్లు అర్జున్. అంతా December 6 చూసుకుంటాం అంతే. కొంతమంది మన అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఎక్కువ, సో ఆ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర చూపిస్తున్నాడు, పవన్ స్టేజ్ చూపిస్తున్నారు అని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అలా ఎప్పుడు చేయడు. మొన్న ఎప్పుడు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు సపోర్ట్, మరి ఎందుకు సపోర్ట్ చేస్తారు బ్రో? ఎలక్షన్స్ స్టార్టింగ్లో అలా ఎవరు రానప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన అల్లు అర్జున్ ఉన్నాడు, పక్కన చేతులు కొట్టిన ఇప్పుడు పోస్టర్ ఉంటుంది చూడండి కావాలి ఆయన ఉంటుంది. మరి అలా ఎందుకు చేస్తాడు? అదే కదా బ్రో మరి.